అదేవిధంగా హనుమాన్ గడి ఆ ప్రాంతం కూడా హనుమాన్ గడి కూడా చాలా ఎత్తులో ఉంది. అక్కడ హనుమాన్ గడి సందర్శించాం. సీతకోవలే ఉంది. చాలా వరకు కూడా ఇవాళ అయోధ్య సంబంధించినటువంటి ఇవాళ రామ మందిర్ అనేది ఒక సిమెంట్ లేకుండా, ఒక ఇనుప ముక్క లేకుండా చాలా దాని ఒక పద్ధతి ప్రకారం రిక్టర్ స్కేల్ మీద 10 నుండి 20% భూకంపం రిక్టర్ స్కేల్ చూపెట్టినా కూడా ఎలాంటి భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఈ రోజున ఈ ఆర్కిటెక్చర్స్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో, రామప్ప గుడి ఏ విధంగా అయితే భూకంపాలను తట్టుకొని నిలబడిందో ఈ రోజున అట్లాంటి అధునాతనమైనటువంటి సాంకేతికపరమైనటువంటి వారిని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి వారిని సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చి సైంటిస్టులను తీసుకొచ్చి దాన్ని గుజరాత్ రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక పింక్ సిటీ లాగా ఒక గులాబీ రంగు స్టోన్ తీసుకొచ్చి దాన్ని నిర్మాణం చేయడం అనేది హర్షణీయం. ఎక్కడ కూడా దానిని మన కళ్ళు సరిపోతలేవు. దాదాపు ఒక 1000 సార్లు దర్శనం చేసుకున్నా కూడా అయోధ్యకు మనం పూర్తి స్థాయిలో అయోధ్యను మనం చదవలేమని నాకైతే అర్థమైంది. కొందరు మా మిత్రులు కూడా అదేవిధంగా చెప్తున్నారు. మేము ఇది రావడం తొలిసారి. కరసేవ అప్పుడు వచ్చాము కానీ వరంగల్ దాటలేదు. అప్పుడు 9 తరగతిలోనే ఉండుంటిమి. ఆ విధంగా ఈ రోజైనా ఆ రోజు కరసేవ కర్రలు పట్టుకొని వచ్చారు రామ మందిరానికి. ఈరోజు రామభక్తులు ఈ యొక్క 25 సంవత్సరాలకు ఈ రోజున రామభక్తులు పూలు పట్టుకొని అభిషేకానికి వచ్చారు. ఆ రోజు కర్రలు పట్టుకొని వస్తే ఈరోజు పూలు పట్టుకొని వచ్చారు. ఈ పూల హర్షణీయంతో ఈ యొక్క 1400 మందితోటి ఈ రైలు భద్రాచలం టు అయోధ్య టు సాలార్పూర్ టు భద్రాచలం వరకు ఈ యొక్క మహిబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీ కాంటెస్టెడ్ నియోజకవర్గం నుండి ఈ రోజున 1400 మంది రామభక్తులు, అందులో కొంతమంది మహిళామాతలు ఉన్నారు, కొంతమంది ఆడపడుచులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రావడం హర్షణీయం. ఇదంతా కూడా ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన వారిని తీసుకుపోవడం, ఇటువంటి అసలు ఆలోచన చేయడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి హిందూ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఎంపీ పార్లమెంట్ సంబంధించి పెట్టారు వారికి ఓట్ల కోసం అని కాదు. ఎందుకంటే యాక్చువల్గా మోడీ గారు వాస్తవానికి వారు ఎప్పుడో హిందూ సంఘాలలో పనిచేసినప్పుడు కూడా అతను ఒక కార్యకర్తగా పనిచేశారు. అరుణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించిన గుజరాత్ సంబంధించినటువంటి విభాగ్ ప్రచారంగా పనిచేశారు, విభాగ్ సంఘటన మంత్రిగా పనిచేశారు. వారు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసినప్పుడే ఈ యొక్క రామ మందిర్ సంబంధించినటువంటి ఒక కంకణం కట్టుకున్నారు. ఎట్లయినా నేను దీన్ని చేయాలని భగవంతుడు అతనికి ఆ అవకాశం కల్పించి ప్రధానమంత్రిని అంచెలంచెలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చి 25 సంవత్సరాల సుపరిపాలన అందించినటువంటి ఒక వ్యక్తిగా అతను నిలబెట్టారు. నాడు వివేకానందుడి స్ఫూర్తిగా ఏ విధంగా అయితే ఈ యొక్క భారతదేశం సంబంధించి ప్రపంచ దేశాల్లో కూడా భగవద్గీతను చికాగోలో చెప్పినటువంటి వ్యక్తి వివేకానంద ఏ విధంగా అయితే అట్లా పేరు వచ్చిందో, ఇలా అటువంటి అతని పేరులో నరేంద్రుడు ఉన్నాడు, ఇతని పేరులో కూడా నరేంద్రుడు ఉన్నాడు. ఆ నరేంద్రుడే ఈ కలియుగ నరేంద్రుడు కూడా కంకణం కట్టుకొని అటువంటి ఈ యొక్క అయోధ్య కావచ్చు, మొన్న కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదులో జ్ఞానవాపి మసీదు కూడా కాశీలో ఉంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతున్నది. అక్కడ శివలింగం ఉంది. అది కూడా మనం ఈ మధ్యలోనే అలహాబాద్ కోర్టులో విజయవంతంగా గెలిచాం. ఆ విధంగా సోమనాథ్ టెంపుల్ కావచ్చు, ఆ రోజునటువంటి ఔరంగజేబు కావచ్చు, బాబర్ కావచ్చు, టిప్పు సుల్తాన్ కావచ్చు, గజనీ మహమ్మద్ కావచ్చు, ఇట్లాంటి క్రూరులు మన తెలంగాణలో రజాకార్లు ఎట్లయితే క్రూరులు ఉన్నారో ఆనాడు 500-600 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా ఎంతసేపు హిందువుల చుట్టే. ఒకటే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను, ఎక్కడ కూడా మసీదు దగ్గర దేవాలయం పోయి నిర్మించలేదు. ఈ దేశం భరతభూమి, భరతుడు వెళ్ళిన భూమి, తపోభూమి, వేదభూమి, సాధువులు సాత్వికల ఋషులు కలలు కన్న భూమి. వాళ్ళు యజ్ఞాలు చేస్తే మనం ఈ యొక్క ఫలాలను మనం ఇలా అందుకుంటున్నాం. మనకి వాళ్ళు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రోజున ఈ తాత్విక శాస్త్రం ఇక్కడ ప్రజ్వరిల్లుతూ ఉన్నది. వేదాలు ఉన్న పుట్టిన భూమి ఇది. ఈ దేశం అనేది భరతమాత వెళ్ళిన రాజ్యం ఇది. అందుకే మనం భరతమాత అని అంటున్నాం. కాబట్టి భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 140 కోట్ల జనానికి కూడా భారతదేశాన్ని భరతమాత అంటున్నాం. భరతమాత అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా లేదు. అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, దక్షిణాఫ్రికా కావచ్చు, ఇలాంటి 192 దేశాల్లో కూడా ఎక్కడ వాళ్ళ దేశం అమెరికా మాత లేదు, లేదా ఫ్రాన్స్ మాత లేదు, లేకపోతే దక్షిణాఫ్రికా పిత లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒకరే ఒకరు, వారు భరతమాత. అందుకే దీన్ని మనం ఈ దేశంలో ప్రతి ఆడపడుచును భరతమాతలకు పూజిస్తుంటాం. ప్రతి ఒక్క మాతను ధర్మపత్నులు అందరినీ కూడా
వారి యొక్క శౌర్య తిలకంను దిద్ది పంపించేటువంటి ఒక వీర మాత లెక్క మనల్ని పూజిస్తూ ఉంటాం. ఇటువంటి ఈ భారతదేశంలో పుట్టడం ఈ హిందువుల మనందరికీ కూడా ఒక గర్వకారణం. అట్లాంటి ఈ గడ్డ మీద మనం పుట్టినందుకే శౌర్యం, పౌరుషం ఇవన్నీ కూడా ప్రజ్వలిస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్నేళ్లకు మాకు ఈ అయోధ్యకు వెళ్ళడానికి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చాలా సౌకర్యవంతంగా ఉత్తరప్రదేశ్ రైల్వే ఏదైతే ట్రైన్ అయితే ఉన్నదో దాన్ని కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మమ్మల్ని సాలార్పూర్ వరకే మాకు అనుమతి ఇచ్చారు, కానీ మేము ప్రత్యేకంగా మళ్ళీ అయోధ్య సంబంధించినటువంటి ఆ యొక్క రైల్వే జంక్షన్కి వెళ్ళి చూసాము. అది మామూలుగా లేదు, అది ఒక చిత్రమాలికతోటి అద్భుతాల ఒక చిత్రదర్శినిగా ఉంది. ఆ యొక్క రైల్వే విభాగం లెక్క లేదు, రైల్వే స్టేషన్ లెక్క లేదు. అది ఒక వీడియో అండ్ ఆడియో చిత్రమాలిక లెక్క, ఒక వీడియో ఫుటేజ్ లెక్క, ఒక మనము అందాల దర్పణం లెక్క ఉంది. అది రాజులు వెళ్ళిన ఒక అందాల దర్పణం లెక్క ఆ యొక్క అయోధ్య రైల్వే స్టేషన్ తయారు చేయడం జరిగింది. అడుగడుగున మనకు 5 సంవత్సరాల్లో అయోధ్యను మనం ఊహించలేము, ఎందుకంటే బస్సు సర్వీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మేము దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం అయోధ్యకు ఒకసారి పోయి రావాలి. ఎందుకంటే తిరుమల తిరుపతిని మనం ఆరాధ్య దైవంగా ఎట్లయితే మొక్కుతున్నామో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య రాముని కూడా ఈ యొక్క ఇలవేల్పుగా కొలుచుకొని ప్రతి సంవత్సరం కూడా రావాలని అనుకుంటున్నాం. ఆ దేవుడు కూడా మా మీద తలుస్తా ఆ విధంగా వస్తామని ఆలోచిస్తున్నాం. ఆ విధంగా ఈ రోజున ఉన్నటువంటి రఘుకుల వంశానికి సంబంధించినటువంటి రఘునందనుడి ఒక భరతుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు, రాముల వారు వీళ్ళందరూ కూడా సీతాదేవి అడుగుపెట్టినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ కోసల రాజ్యం నుంచి వచ్చినటువంటి వారిని, ఆ జనక రాజ్యం నుంచి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అక్కడ చూసినటువంటి అనుభూతిని మాత్రము మేము రామాయణం, ఎందుకంటే మేము సదాచారం అనేది ఒకటి చదివాము. ఆ సదాచారంలో లవవుడు, కుశుడు ఇవన్నీ ఉంటాయి, అశ్వమేధ యాగం ఉంటాయి, ఇవన్నీ చూసాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ మట్టికి ఆ శక్తి ఉన్నదని, ఆ మట్టిని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జలాన్ని కూడా మేము మా యొక్క ప్రాంతాలకు తీసుకొని వెళ్తున్నది. ఇవన్నీ అవకాశాలు కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోడీ గారికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్యనాథ్ యోగి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా కీ జై హింద్.